హాయ్ హలో నమస్తే, నా పేరు నెవిల్ ఆనంద్. వెల్కమ్ టు బిగ్ బాస్ 8 తెలుగు. మనం బిగ్ బాస్ కంటెస్టెంట్ సోనియా గురించి మాట్లాడుకుందాం. నాకెందుకో ఈమె గీతు రాయల్ కి జిరాక్స్ కాపీలా అనిపిస్తుంది. అంటే సోనియా ఓవర్ యాక్షన్ కి ఆ గీతు రాయల్ ఓవర్ యాక్షన్ కి చాలా దగ్గర సంబంధాలు ఉన్నట్టు నా ఫీలింగ్. యాక్చువల్ గా ఈ సోనియా దగ్గర పాయింట్ ఉంటుంది, కానీ ఆమె పర్ఫార్మెన్సే చిరాకు దొబ్బుతుంది. 10% చాలమ్మా యాక్టింగ్ అని అంటే ఈమె 200% చేస్తుంది. దానికి ఒక అడ్డు అదుపు అనేది ఏం లేదు. ఇదేనేమో మేబీ అన్లిమిటెడ్ లిమిట్లెస్ ఎంటర్టైన్మెంట్ అంటే. నీ అవ్వ గట్టిగా ఫిక్స్ అయిందేమో కంటెంట్ ఇద్దామని చెప్పేసి. ఏదైనా సరే ఎక్కువ అయిందంటే కష్టమే అండి, అవునా కదా? ఉప్పు అయినా, తీపైనా, కారమైనా, చివరికి ఇదిగో సోనియా లాగా సైకో మైండెడ్ అయినా ఏది ఎక్కువైనా చాలా కష్టం. సరే, అసలు ఈమె టార్చర్ ఏంది, ఈమె పాయింట్ ఏంది, ఈమె గోల్ ఏంది, బిగ్ బాస్ హౌస్లో ఏం చేద్దాం అనుకుంటుంది, అవన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. దానికంటే ముందు మీరు ఫస్ట్ సోనియా మీద మీకున్న ఒపీనియన్ని కామెంట్ చేయండి. అండ్ ఆమె టార్చర్కి మీరు 100కి ఎంత పర్సెంట్ ఇస్తారో అది కూడా కామెంట్లో ఖచ్చితంగా తెలుపగలరు. సో ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇప్పటికీ 3 days అయింది బిగ్ బాస్ హౌస్లో కదా. ఈ 3 daysలో ఆడియన్స్ని ఎవరైనా ఎక్కువ ఇరిటేట్ చేసే కంటెస్టెంట్ ఉందా అంటే దాంట్లో ఫస్ట్ మొట్టమొదటి పేరు ఈ సోనియా. ఓరి అమ్మ చెప్తే వినదు, ఆగమంటే ఆగదు, ఏదో రూల్స్ అంటది, ఏవో రైట్స్ అంటది. సోనియా చెప్పేదే అంత బాగానే ఉంటుంది, కానీ ఒక పర్సన్కి మనం నామినేట్ చేసినప్పుడు వాళ్ళది యాక్సెప్ట్ చేయనప్పుడు డిఫెండ్ చేసుకోవడం అనేది చాలా కామన్ థింగ్. కానీ అలా డిఫెండ్ చేసుకుంటున్నప్పుడు ఈ సోనియా ఆపోజిట్ పర్సన్కి క్లారిటీ కోసం రివర్స్ క్వశ్చన్ వేయడం అనేది వెరీ కామన్. ఓర్ని ఆ క్వశ్చన్స్కి సోనియా అస్సలు ఆన్సర్ ఇయ్యదు. ఇది ఎక్కడి గేమ్ రా నాయన, సోనియా క్వశ్చన్స్కే ఆన్సర్ కావాలి, సోనియా చెప్పేదే రైట్ కావాలి. ఈమె పాయింట్ చెప్తుంటే మాత్రమే అందరు వినాలి, ఈమెకి మాత్రమే అన్నీ తెలుసు అనుకుంటుంది తప్ప ఆమె మాట్లాడేదే కరెక్టా? ఇక్కడిగా టార్చర్ రా స్వామి. చూడ్డానికి మాత్రమే కొంచెం అందంగా ముద్దుగా బొద్దుగా ఉంది అంతే. అండ్ తెలుగు కూడా కొంచెం బాగానే మాట్లాడుతుంది, అబ్జర్వేషన్ కూడా బాగానే ఉంది, కానీ ఎక్కడో పోతుంది. ఒక సామెత ఉంటుంది కదా, అరిచే కుక్క మొరగదు, మొరిగే కుక్క అరవదు అని. అవో అట్లుంది అన్నమాట సోనియా కథ. అంటే మనిషి బాగుంది కానీ మైండే వమ్మో రాక్షసానందం కోరుకుంటుంది మైండ్. అది ఎవరిని మాట్లాడనివ్వకుండా, ఎవరికి ఆన్సర్స్ ఇవ్వకుండా, బిగ్ బాస్ కంటే కూడా ఈమె బాస్లా ఫీల్ అవుతుంది. వీళ్ళందరి సంగతి శనివారం నాగమా వచ్చాక తెలుసుకుంటారులే, కానీ అప్పుడు అనిపిస్తుంది మనకు సరిపోదా శనివారం అని. కానీ నిజంగా చెప్తున్నా, సోనియా మాత్రం పక్కా హౌస్లో చాలా వీక్స్ కంటిన్యూ అవుతుంది. ఎందుకు చెప్తున్నా అంటే షీ హ్యావ్ పాయింట్స్, షీ హ్యావ్ సో మచ్ ఆఫ్ గట్స్, షీ హ్యావ్ ఎబిలిటీ టు స్టాప్ ఎవ్రీ వన్. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే సోనియా మాట్లాడితే ఈమెతో ఎందుకు లేరా నాయన లైట్ తీసుకొని మూసుకునే వాళ్ళు కూడా చాలామంది హౌస్లో ఉన్నారు. కానీ దానివల్ల సోనియాకి ఏమైనా ప్లస్ పాయింట్స్ అంటే అది కూడా కాదు. బికాస్ అన్నిసార్లు మనమే కరెక్ట్ అనుకున్న వాళ్ళు ఎవ్వరు కూడా సస్టైన్ అవ్వలేరు. ఒక పాయింట్ చెప్పినప్పుడు దాన్ని రిసీవ్ చేసుకొని 1కి 10 సార్లు చెక్ చేసుకొని సిచ్యువేషన్ బట్టి మాట్లాడితే బాగుంటుంది. కానీ సిచ్యువేషన్ని గ్రాండ్గా తీసుకొని నాది నడవాలి, నా మాటే అందరు వినాలి అనుకునే మైండ్ సెట్ ఉంటే జనాలు చూస్తూ ఊరుకోరు, తీసుకొచ్చి బయటేస్తారు. ఏదేమైనా గైస్, సోనియాకి గట్స్ ఉన్నాయి, పాయింట్స్ ఉన్నాయి, అబ్జర్వేషన్ ఉంది, సరే అన్నీ ఉన్నా ఓపిక లేదు, సహనం లేదు. అందంగా ఉన్న అందాల రాక్షస ఆమె, సౌందర్యంగా ఉన్న శంకిని లాగుంది. అమ్మ హౌస్లో ఉన్న మీకు ఎలా ఉందో మాకు తెలియదు, కానీ ఆడియన్స్గా మాత్రం మీ ఆర్గ్యుమెంట్స్కి నీ హైపర్ యాక్టింగ్ చూస్తున్నందుకు టార్చర్ అవుతుంది మాకు. జర నామా వచ్చాకైనా ఈమెని కామ్ చేసి మాకు జర విముక్తి కల్పించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో అది సంగతి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇలా మరిన్ని అప్డేట్ కోసం ప్లీజ్ మామ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.